నమస్కారం అండి. ఈరోజు మనం దశాంశ గురించి నేర్చుకోబోతున్నాం. దశాంశలో మనం వ్యాపారం గురించి, రాజగౌరవం, గౌరవం, సుఖజీవనం, ఇతరులపై దయ చూపడం, బుద్ధి, రాజుల వద్ద ప్రఖ్యాతి. రాజులు అంటే ఇక్కడ మన పై అధికారులని మనం గమనించాలండి. నిగ్రహం, ఆజ్ఞాపించడం, బుద్ధి అనే అంశాలు మనం ఈ దశమ స్థానంలో దశమ భావంలో పరిశీలించాల్సి వస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ మనం వచ్చేసి గౌరవం గురించి, ముఖ్యంగా ఈ దశాంశంలో మనం వృత్తి వ్యాపారాల గురించి ఎక్కువగా పరిశీలించాల్సి ఉంటుంది. ఓకేనా అండి? సో మనం ఇప్పుడు D10 చార్ట్ ఎలా వేయాలో చూద్దాం. అంటే దశమ చార్ట్ ఎలా వేయాలో చూద్దామండి. సో ఇక్కడ మనం దశాంశ చక్రంలో D10 చార్ట్ చూసినట్లయితే ఒక్క రాశిని 10 భాగాలుగా చేయడం అన్నమాట. సో ఒక్క రాశి విలువ ఎంత? ఇక్కడ 30 డిగ్రీలు కదండి. సో 30 డిగ్రీలు 10 భాగాలు చేస్తే ఎంత అంటే 3 10 30 కదా. సో ఒక్క రాశి విలువ 3 డిగ్రీలు. ఓకేనా? సో 3 10 30 డిగ్రీలు వచ్చింది. ఓకేనా? ఈ విధంగా 3 10 13 30 3 10 30. సో ఈ విధంగా మనం వేసుకుంటాం. ఈ విధంగా మనం 30 డిగ్రీలు మొత్తం 12 రాశులకి పంచితే 120 డిగ్రీలు. ఓకేనా? 12 రాశులకి 120 డిగ్రీలు. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఇక్కడ వచ్చేసి ఇందులో మనం కేవలము D10 అంటే 10వ స్థానాన్ని కాకుండా 2వ స్థానాన్ని, లాభస్థానమైన 2వ స్థానం అంటే ధనస్థానమైన 2వ స్థానం, 6వ స్థానం, రుణస్థానమైన 6వ స్థానం, అలాగే వృత్తి వ్యాపారం గురించి అయిన 10వ స్థానాన్ని సూక్ష్మంగా ఇందులో పరిశీలించవలసి ఉంటుంది. ఓన్లీ మనము దశమ స్థానాన్ని కాకుండా, ఒకవేళ మీది మేషరాశి లేదా మిథున రాశి అనుకుందాం. ఓకేనా? మిథున రాశి అనుకుంటే లేదా ఇక్కడ నుండి 7 8 9 10. ఓకేనా? సో ఈ దశమ స్థానాన్ని కాకుండా 2వ స్థానం, అలాగే ఇక్కడ 6వ స్థానం, వీటిని సూక్ష్మమైన పరిశీలన చేయవలసి ఉంటుంది. ఓకేనా? మీ లగ్నం ఇది అనుకుందాం. దశమ స్థానంలో మీకు ఇది లగ్నం వచ్చింది అనుకున్నాం. ఇక్కడ 2వ స్థానం, 6వ స్థానం, 7 8 9 10, 10వ స్థానాన్ని కూడా పరిశీలించవలసి ఉంటుంది. ఇవి సూక్ష్మమైన పరిశీలన అంటారు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మీరు ప్రాసెస్ చూసినట్లయితే బేసి రాశి అనుకోండి, ఆ రాశి నుండి దశాంశ క్యాలిక్యులేట్ చేయాలి. అదే సరిరాశి నుండి అనుకోండి, ఫస్ట్ మొదట ఆ రాశి నుండి 9వ రాశి, తర్వాత మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ దశాంశ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఈ పద్ధతిని అనుసరించి మళ్ళీ ఇక్కడ మనకి డిగ్రీస్ ఉంటాయండి. ఏ డిగ్రీలో ఉందో చూసుకొని దాని ప్రకారం మనకి ఈ నంబర్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా చేయాలి. ఇప్పుడు మనం ఎలా ఒక ఉదాహరణకి ఒక రాశి చక్రాన్ని తీసుకొని దాని ప్రకారం ఎలా చేయాలనో నేను మీకు వివరంగా వివరిస్తాను. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ మొదట మీరు ఇలా చూసుకోవాలి, తీసుకొని రాసుకొని తర్వాత చూడండి. ఒక రాశి చక్రాన్ని తీసుకొని ఎలా వేయాలో నేను మీకు ఉదాహరణతో వివరిస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే డిగ్రీలతో సహా D1 చార్ట్ తీసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి మీరు బేసి సరి అని రాసుకోవాల్సి ఉంటుంది, నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ D1 చార్ట్లో రాహు, చంద్రుడు, ఇక్కడ లగ్నం ఉందండి, మిథున రాశి,
ధనస్సు లగ్నం అయింది. లగ్నంలోనే శుక్రుడు ఉన్నాడు. ఓకేనా, అలాగే గురువు ఉన్నాడు. సో ఇక్కడ డిగ్రీలతో సహా మనం ఇక్కడ తీసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం ఏ విధంగా ఈ బేసి రాశి సరిరాశి ఉపయోగించి ఈ నంబర్స్ తీసుకున్నాం కదా, ఇవి అనేటివి ఎలా ఉపయోగపడతాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ మొదటగా మనం లగ్నం తీసుకుందామండి. లగ్నానికి మనం 2.31 వచ్చింది. 2.31 అంటే ఇక్కడ 2.31, సో మొదటి నంబర్లో వచ్చింది. అలాగే అది బేసి రాశి అయ్యింది. చూసినట్లయితే మనం ఇక్కడ బేసి రాశి అయ్యింది. సో బేసి రాశి అంటే ఏంది, ఆ రాశి నుండే క్యాల్కులేట్ చేయాలి. ఆ రాశి నుండి దశాంశ క్యాల్కులేట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ అక్కడనే బేసి రాశిలోనే మొదటి నంబర్లోనే ఉంది కాబట్టి ఇక్కడ లగ్నం వచ్చేసింది మనకి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనం లగ్నంలోనే ఎవరున్నారు, గురువు ఉన్నాడు. ఓకేనా, గురువు 17.25 ఉన్నాడు కాబట్టి 17.25 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, 6 నంబర్. సో బేసి రాశికే మళ్ళీ అందులోనే ఉంది కాబట్టి అది బేసి రాశి అవుతుంది కాబట్టి సో 6 నంబర్ 17.25 ఉంది కాబట్టి గురుడిది. సో గురుడిది ఆ రాశి నుండి క్యాల్కులేట్ చేద్దాం. 6 నంబర్ కాబట్టి ఇది 7, ఇది 6. సో గురువు అనేది ఇక్కడ వచ్చింది. సరి రాశిలో గురువు పడ్డాడు. బేసి రాశి నుండి సరి రాశిలోకి వచ్చాడు గురువు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు బేసి రాశిలో ఉన్నాడు కాబట్టి 5.25. సో 5.25 అంటే ఇక్కడ మనకి 2 నంబర్. సో శుక్రుడు అనేటైనా బేసి రాశి నుండి 1, 2 శుక్రుడు మనకి వచ్చేసాడు. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మొత్తం లగ్నం అయిపోయింది, శుక్రుడు అయిపోయింది, గురుడు అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ బుధకేతులు తీసుకుందామా లేకపోతే కుజుడు తీసుకుందాం. ఓకేనా, ఇది బేసి అయింది, ఇది సరి అయింది. సరి ఇప్పుడు బేసి రాశి అంటే ఈజీ, అక్కడ నుండి అక్కడే. కానీ ఇది సరి రాశి అనేది ఆ రాశి నుండి మళ్ళీ 9 క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అక్కడ నుండి దశాంశ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, అది ఇప్పుడు ఎలా చేయాలనో తెలుసుకుందాం. ఇప్పుడు 4.29 కుజుడు 4.29 2 నెంబర్ వచ్చింది. ఫస్ట్ మనం 9 నంబర్స్ కుజుడు అక్కడ నుండి క్యాల్కులేట్ చేద్దాం. 1, 2 కుజుడు ఇక్కడ ఉన్నాడు కదండి మనకి D1లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9. మళ్ళీ ఇక్కడ నుండి 2 నంబర్లో ఉన్నాడు కదండి 1, 2. ఓకేనా, సో మళ్ళీ బేసిలో ఇక్కడ సరి రాశి నుండి బేసి రాశిలో కుజుడు కూర్చున్నాడు అన్నమాట. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదండి. ఫస్ట్ ఆ రాశి నుండి 9 క్యాల్కులేట్ చేసి మళ్ళీ ఇక్కడ నుండి దశాంశ క్యాల్కులేట్ చేయాలి. 1, 2 వచ్చేసింది కుజుడు. ఓకే, ఇప్పుడు మనం రాహు తీసుకున్నాం. రాహు వచ్చేసి ఏ రాశిలో ఉన్నాడు, ఇక్కడనే మీరు చూసుకోవచ్చండి. ఇక్కడ రాయకపోయినా పర్వాలేదు, ఇక్కడ ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసి సరి రాశిలో ఉన్నాడు. సో సరి రాశి అంటే తెలుసు కదండి, ఆ రాశి నుండి క్యాల్కులేట్ చేసి 9 క్యాల్కులేట్ చేసి మళ్ళీ అక్కడ నుండి దశాంశ క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ నుండి వచ్చేసి చూద్దాం 4.10 కదా. 4.10 అంటే మళ్ళీ 2లోనే ఉన్నాడు. ఓకేనా, 4.10 అంటే 2 నంబర్ రెండవ లైన్లో ఉన్నాడు సంఖ్యలో. సో ఇక్కడ వచ్చేసి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, 9 అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నుండి 1, 2. ఓకేనా, సో ఇక్కడ రాహువు వచ్చాడు. ఇప్పుడు మనం దీని తర్వాత కేతువు చేయాలి కదా. మన కేతువు కరెక్ట్గా వచ్చాడు అనుకోండి, మనము కరెక్ట్ చేసినట్టే లెక్క.
ఓకేనా. సో కేతువు కూడా మనకి వచ్చేసి 4.10లోనే ఉన్నాడు. అది అలాగే సరి రాశిలో ఉన్నాడు. 4.10 2 సరి అంటే మళ్ళీ తెలుసు కదా, 9 క్యాలిక్యులేట్ చేయాలి, అక్కడ నుండి దశాంశ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ నుండి కేతువు ఇక్కడ ఉన్నాడు కదండి, 1 2 3 4 5 6 7 8 9. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండే 1 2. ఓకేనా. సో దీనికి ఆపోజిట్గా కేతువు వచ్చాడు. సో మనం కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేసాము. ఓకేనా, చూడండి దీనికి ఆపోజిట్లో కేతువు వచ్చాడు. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలండి. సో మీరు 9 వచ్చినాక 1 2 అని వెళ్ళొద్దు, అక్కడ నుండే మళ్ళీ 9కి స్టాప్ అయ్యాక ఇక్కడ నుండి ఇక్కడ రావాలి. కానీ మళ్ళీ 9 ఇది వచ్చింది, నేను ఇక్కడ నుండి 1 2 క్యాలిక్యులేట్ చేస్తా అంటే అది తప్పు అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చంద్రుడి గురించి తీసుకుందామండి. చంద్రుడు వచ్చేసి 18.16లో ఉన్నాడు. అది కూడా బేసి రాశిలో ఉన్నాడు. బేసి రాశి అంటే తెలుసు కదండి, ఆ రాశి నుండి దశాంశ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం 18.16 ఎక్కడ ఉంది, 18.16 కాబట్టి ఇక్కడ 18 ఉంది. సో 18 అంటే 18 to 19, ఎందుకంటే ఇక్కడ 18 అయిపోయింది. సో 18.16 కాబట్టి ఇది 19 తీసుకోవాల్సి వస్తుంది, 7 నెంబర్. సో ఇక్కడ నుండి బేసి రాశి నుండి 1 2 3 4 5 6 7 ఇక్కడ చంద్రుడు. ఓకేనా అండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ 18కి కంప్లీట్ అయిపోయినట్టే. 0.1 ఉన్నా 2 ఉన్నా ఏదైనా సరే 7 నంబర్కి తీసుకోవాల్సి ఉంటుంది. 17.5 17 10 అంత ఇక్కడనే వస్తుంది. కానీ ఇక్కడ కంప్లీట్ 18కి కంప్లీట్ 15కి ఇక్కడ రౌండప్ అయిపోతుంది కాబట్టి 0.1 ఉన్నా సరే ఇక్కడ 7 నెంబర్కి, లేదా ఇక్కడ 0.1 ఉన్నా సరే ఇక్కడ 6 నెంబర్కి ఇలా ట్రాన్స్ఫర్ అయిపోవాలి, షిఫ్ట్ అయిపోవాలన్నమాట. సో ఆ విధంగానే ఇక్కడ చంద్రుడు, సో లగ్నము రాశి ఒకటి అయిపోయింది అన్నమాట దశాంశలో ఈ వ్యక్తిది. ఓకేనా అండి, ఇప్పుడు మీకు డౌట్ తీరిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బుధుడిది తీసుకుందాం. బుధుడిది వచ్చేసి 15.58. సో 15.58 అది కూడా ఇది సరిరాశి అయింది. సరిరాశి అంటే తెలుసు కదండి, ఆ రాశి నుండి 9 క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ అక్కడ నుండి దశాంశ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ బుధుడు వచ్చేసి మనం చూద్దాం 15.58 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి 15 ఉంది. సో 58 ఉంది కాబట్టి 6కి ట్రాన్స్ఫర్ అవుతుంది, 6 నెంబర్కి. సో ఇక్కడ వచ్చేసి మనం చూడండి ఇక్కడ బుధుడు అంటే సరిరాశి. ఫస్ట్ 9 క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ నుండి 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా, మళ్ళీ ఇక్కడ నుండి 6 1 2 3 4 5 6. ఓకేనా, ఇక్కడ బుధుడు వచ్చాడు. లగ్నంలోనే బుధుడు చంద్రుడు ఉన్నాడు. సో ఈ మనిషికి, ఈ వ్యక్తికి టాకింగ్ అంటే కమ్యూనికేషన్ వర్క్ అలా ఉంటుంది. లగ్నంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ. సో బుధుడు ఇక్కడ వచ్చాడు. అలాగే అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, టాకింగ్ పవర్ ఎక్కువ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. లగ్నంలో పడ్డాడు కదండి, ఆ విధంగా. నెక్స్ట్ సూర్యుడు వచ్చేసి 27.22. సో 27 అది కూడా ఇది బేస్ ఇది కాబట్టి ఇక్కడ నుండి క్యాలిక్యులేట్ చేసుకుంటే అయిపోతుంది సూర్యుడిని. సో 27.22 అంటే 10 నెంబర్. ఇక్కడ నుండి 10వ స్థానం క్యాలిక్యులేట్ చేయాలి. 27.22 అంటే ఇక్కడ ఓవర్ అయిపోయిన నంబర్ కాబట్టి 10 నెంబర్ మనం తీసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనం బేసి రాశి కాబట్టి ఇక్కడ నుండి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 సూర్యుడు.
సో సూర్యుడు ఇక్కడ వచ్చేసాడు. నెక్స్ట్ వచ్చేసి మనం శని తీసుకుందాం. శని కూడా బేసి రాశిలో 25.44 ఉంది డిగ్రీస్. సో 25 అంటే 9 నెంబర్. ఓకేనా. సో ఇక్కడ 9 నెంబర్ వచ్చింది. 9 అంటే ఆ రాశి నుండే 9. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ శని వచ్చాడు బేసి రాశి కాబట్టి అక్కడ నుండి క్యాల్కులేట్ చేయాలి, కాబట్టి ఆ రాశి నుండి క్యాల్కులేట్ చేయాలి దశాంశ. ఓకేనా. ఇది నెక్స్ట్ వచ్చేసి మనం సూర్యుడు చంద్రరావు కూర్చుడు. నాకు తెలిసి అందరూ అయిపోయారండి. 1 2 3 4 5 6 7 8 9. సో ఈ పద్ధతి మీకు ఈ క్యాల్కులేషన్ అనేది మీకు చాలా సులభంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్స్లో పెట్టండి. ఓకేనా. సో దశాంశ చక్రం వృత్తి గురించి, ఉద్యోగం గురించి చెప్తుందండి. సో ఒకవేళ మీరు ఈ దశాంశలో కేవలం ఇక్కడ దశానాథుడు ఏ విధంగా ఉన్నది మాత్రమే చూడాలండి. ఇవన్నీ చూస్తూ వెళ్తే కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 7 8 9 10 ఇక్కడ దశానాథుడు అనేటైన బుధుడు ఇక్కడ లగ్నంలో ఉన్నాడు. ఓకేనా. లగ్నంలో ఉన్నాడంటే ఈ వ్యక్తికి కమ్యూనికేషన్ పవర్ బాగుంటుంది, టాకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి. ఓకేనా. ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. అలాగే దశానాథుడు ఇక లగ్నంలో పడ్డాడు కాబట్టి ఇతనికి కమ్యూనికేషన్ బేసిస్ మీదే జాబ్ వస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలన్నమాట, లగ్నంలో ఉంది కాబట్టి. ఓకేనా. ఈ విధంగా ఒక దశానాథుని మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇక్కడ మళ్ళీ ఇక్కడ దశానాథుడు ప్లస్ ఇక్కడ వచ్చేసి శని, సెకండ్ ప్లేస్ అయిన శనిని, ఇక్కడ శని ఎక్కడ ఉన్నాడు 7th అంటే ఇది కూడా కమ్యూనికేషన్ కిందకే వచ్చింది. ఓకేనా. అలాగే ఇక్కడ 6th ప్లేస్, 6th అంటే ఇక్కడ శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అనేటైనా కూడా 2nd ప్లేస్లో ఉన్నాడండి. సో ఈ విధంగా అంటే ఇది తెలుసు కదండి ధనస్థానం. సో ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా. ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చింది. ఈయనకి టాకింగ్ పవర్ అవన్నీ ఈయన బుధుడు చాలా హెల్ప్ చేస్తాడు. దశానాథుడు లగ్నంలోనే ఉన్నాడు కాబట్టి. ఓకేనా. ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. సో ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఈ క్యాల్కులేషన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్లో పెట్టండి. ఓకేనా. ధన్యవాదాలు. అలాగే నా ఛానల్ని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను. ఓకేనా. ధన్యవాదాలు.